విత్ భరత్. ఆంధ్రప్రదేశ్లో రప్పా రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ తో మొదలైన రచ్చలోకి వైఎస్ జగన్ ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ దాడిలో ధ్వంసమైన గుంటూరులోని అంబటి ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీవారి లడ్డూపై అడ్డగోలు ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక జగన్ పర్యటనతో గుంటూరులో రోజంతా హై టెన్షన్ నెలకొంది. వేలాది మందితో ర్యాలీగా వచ్చిన జగన్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ తీరుపై కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదే విషయంపై ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి ఇప్పుడు జగన్ కూడా ఈ విషయంలో ఎంట్రీ ఇచ్చేశారు. వేలాదిగా జనం వచ్చారు. గుంటూరు మొత్తం దిగ్బంధం అయింది. సో ఇదే టాపిక్ ఇవాళ ఏపీ మొత్తం. సో ఎలా చూడాలి దీన్ని? ఇంకా ఈ ఇష్యూ ఇప్పట్లో క్లోజ్ అయ్యేలా కూడా కనిపించట్లేదు. ఏం చెప్తారు మీ అనాలిసిస్? సో మార్నింగ్ 11కి తాడేపల్లి నుంచి బయలుదేరితే గుంటూరు చేరుకునేందుకు దాదాపు సాయంత్రం 4:30 అయింది. 5:30 గంటలు పట్టింది. సో జనం డెఫినెట్ గా జగన్ ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు, నో డౌట్, అది అంగీకరించాల్సిందే. బట్ జనసందోహం అయితే చాలా కనబడింది. అంటే విజయవాడ గుంటూరు పెద్ద 30 కిలోమీటర్స్ 1 అవర్లో కొట్టేయచ్చు అనుకుంటా, అంతే కదా. హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎంత ఉన్నా, ఎంత వెళ్ళినా సరే. బట్ 5 అవర్స్ పట్టింది అక్కడ వెళ్ళడానికి. బికాస్ మేబీ ఈ ఇష్యూ కూడా అటువంటిది. అంటే ఇది టీడీపీ వర్సెస్ వైసీపీ క్యాడర్. అంటే మా పార్టీ నేత ఇంటి మీద దాడి చేస్తారా అని వైసీపీ వాళ్ళు అనుకోవచ్చు. టీడీపీ వాళ్ళు మా అధినేతను బండబూతులు తిడతారా అని వాళ్ళు అనుకుని మా అధినేత మీద ఇట్లా కామెంట్ చేస్తారా. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ రాజకీయ నేత, 70 సంవత్సరాల వయసుపై ఉన్న వ్యక్తిని ఆ విధంగా బండబూతులు ఒకసారి అసెంబ్లీలో అట్లా అవమానపరిచారు, ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా తిడతారా అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అది స్పాంటేనియస్ రెస్పాన్స్. అదేదో టీడీపీ కార్యకర్తలు ఏదో ఎవరి నుంచో ఆదేశాలు వస్తే జరిగిందేమీ కాదు. చంద్రబాబును ఆ విధంగా తిట్టడం ఏంటని ఆబ్వియస్లీ అది జరిగింది. ఇవాళ కూడా అంటే సరే తిట్టిన తర్వాత ఆయన క్షమాపణ, నేను అలాంటి మాటలు అని ఉండాల్సింది కాదు, క్షమాపణ అన్న తర్వాత కూడా మళ్ళా అంత అటాక్ చేస్తారా, మొత్తం ఇల్లు తగలబెట్టి కార్లు ధ్వంసం చేసి ఈ విధంగా చేస్తారా అని చెప్పి ఇవాళ ఆబ్వియస్లీ విజయవాడ గుంటూరులో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా దానికి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. సో జగన్ ఆ సందర్భంలో ఏమన్నారంటే అంబటి రాంబాబు హత్యకు కుట్ర చేశారు అని చెప్పి ఆయన అన్నారు. ఒకటి, ప్రజాస్వామ్యం కూని అయింది, జంగిల్ రాజులో ఉన్నామా మనం, భయంకర వాతావరణంతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈరోజు అంబటి విషయంలో జరిగింది ఏదైతే ఉందో, గతంలో జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగినా, లేకపోతే అంబటి రాంబాబు మీద దాడి జరిగినా, ఇటీవల విడుదల రజని మీద, బొల్లా బ్రహ్మనాయుడు మీద దాడి, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇట్లా ఏ ఫ్లెక్సీలు అంటే ఆ ఫ్లెక్సీలు వేయొచ్చా, తప్పుడు వార్తలతో ఫ్లెక్సీలు వేయొచ్చా, కులమతాలు రెచ్చగొట్టచ్చా, ఇవి జగన్ వేసిన ప్రశ్నలు. ఫ్లెక్సీలు వేసుకోవడంలో వాళ్ళు ఫ్లెక్సీలు వేస్తే వీళ్ళు ఫ్లెక్సీలు వేసుకోవచ్చు, అంతే కదా జగన్ అన్న దానిలో. అయితే వీళ్ళ ఫ్లెక్సీలు ఏంటంటే వాళ్ళ ఫ్లెక్సీలు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి తొలగించారు, వీళ్ళు ఫ్లెక్సీలు ప్రభుత్వంలో లేరు కాబట్టి తొలగిస్తారు, అది తేడా. సో ఇప్పుడు ఆ టీటీడీ లడ్డు విషయాన్ని ఎవరి పర్సెప్షన్ లో వాళ్ళు చెప్పేస్తున్నారు. జంతువుల కొవ్వు లేదు అని వైసీపీ అంటుంటే అసలు నెయ్యే కాదు, ఒక్క పాల చుక్క లేకుండా మొత్తం కెమికల్ తో తయారు చేశారని వీళ్ళు ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటూ చెప్తున్నారు సిట్ రిపోర్ట్. బట్ ఒకటి, నెయ్యి అయితే ప్యూర్ నెయ్యి అయితే కాదు, ప్యూర్ గీ నెయ్యి అయితే కాదు, అదైతే క్లియర్. జంతువుల కొవ్వు కలవలేదని చెప్పింది, బట్ ఎట్ ది సేమ్ టైం కెమికల్ అని చెప్పింది. ఈ రెండు విషయాల మీద కొట్లాట ఇప్పుడు ఈ వెర్షన్ పోయి ఇదంతా కూడా వచ్చింది. ఇంకా ఇదేంటంటే క్షమాపణ కోరాల్సింది పోయి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ క్షమాపణ కోరాల్సింది పోయి మళ్ళీ అబద్ధాలు పెట్టి ఫ్లెక్సీలు కట్టారు. ఫ్లెక్సీలు కట్టితే అంబటి రాంబాబు చంద్రబాబుకు మంచి బుద్ధి రావాలని టెంపుల్కు వెళ్తుంటే ఆ మార్గంలో కట్టెలు పెట్టుకుని అంబటి రాంబాబును అడ్డగించాలని చూశారు. చూసినప్పుడు కారును కొట్టారు. కొట్టినప్పుడు ఆయన బూతులు తిట్టి ఆయన్ను కారు కొట్టాలన్నప్పుడు ఆయన స్పందించారు. ఆయన నోటి నుంచి కాస్త కటువైన పదం దొర్లింది. ఒకవైపు ఆయన కారుపై దాడి, మరోవైపు బూతులు తిట్టడంతో ఆయన కాస్త గట్టిగా స్పందించారు. ఇది జగన్ మాట.
కాస్త కటువైన పదం కాదు, అది అన్యాక్సెప్టబుల్ అన్యాక్సెప్టబుల్ పదం. Yes. ఎంత చేసినా ఒకవేళ ఆ పదం తిడితే గనక ఎవరైతే అడ్డగిచ్చారో ఆ కార్యకర్తను తిట్టినా జస్టిఫైయబుల్ అని అనుకోవచ్చు. అక్కడి వాళ్ళని ఇంకోటి తిట్టినా ఏంటంటే అయిపోతుంది. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ అక్కడ వాళ్ళని తిట్టినా అయిపోయేది. చంద్రబాబు నాయుడు పేరు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు పలానా చోట అంబటి రాంబాబు ఇప్పుడు గుడికి వెళ్తున్నాడు, ఆ గుడి వాళ్ళని అడ్డగిచ్చండి, అని చెప్పరు ఆయన మీద కారు మీద దాడి చేయండి అని చెప్పడు కదా. జగన్ వెళ్తే చెప్తే చంద్రబాబు జస్టిఫైబుల్ కానీ అంబటి రాంబాబుకి అయితే చెప్పడు కదా. అక్కడ ఒకటి. రెండవది, మీ ట్రాక్ రికార్డ్ బాగాలేదు జగన్ గారు. గతంలో మీరు అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి గురించి మాట్లాడినప్పుడే ఆ వల్లభనేని వంశీ మీద, కొడాలి నాని మీద చర్యలు తీసుకుంటే అదేదో అంటారు, చిన్నప్పుడే ఈ విధంగా సామెత ఉంది, అట్లా తీసుకొని ఉంటే మీ నేతలు ఈ విధంగా మాట్లాడేవాళ్ళు కాదు. మొన్న జోగి రమేష్ కూడా కొవ్వు ఎక్కువైంది, ఎందుకు ఇవన్నీ మాటలు, బాడీ షేమింగ్ అది బంద్ చేయాలి కదా ఇవన్నీ. సో రాంబాబు కొంచెం కాస్త కటువైన పదం అని మాట్లాడారు. దానికి ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు గతంలో చేస్తున్నారు. ఏదేమైనా అసెంబ్లీలో జరిగిన మాట చంద్రబాబు నాయుడు ఏమన్నా అనుకోండి, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ ఏం తప్పు చేసిందని వాళ్ళు అట్లా మాట్లాడారు. పైగా దాన్ని అది ఆఫ్ ది రికార్డ్ కదా, దానిలో బహిరంగంగా వినబడలేదు కదా, సభలో ఉన్న వాళ్ళందరూ విన్నారు కదా. అట్లే వేరే వాళ్ళనంటే వింటారా, వేరే ఇంట్లో వాళ్ళనంటే వింటారా? అప్పుడు తప్పే. ఆ తప్పు మీకు కాస్ట్లీయెస్ట్ మిస్టేక్. మీ సీట్లు 11 సీట్లకు పడిపోవడానికి అది కూడా ఒక కారణం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆడబిడ్డ కూడా భువనేశ్వర్ మీద మాట్లాడిన మాటల్ని ఓన్ చేసుకుని మీకు వ్యతిరేకంగా ఓటేసింది. అది గుర్తుంచుకోవాలి. అంబటి రాంబాబు కాస్త కటువైన పదం దొర్లింది అన్నది కరెక్ట్ కాదు. చాలా కటువైన పదమే అది. అది మాట్లాడి ఉండాల్సింది కాదు. వెంటనే క్షమాపణ చెప్తే అయిపోయేది. సార్ సాయంత్రం చెప్పారు, ఆయన మాట్లాడి తను తిట్టినందుకు క్షమాపణ చెప్పారు, ఏ పరిస్థితిలో తిట్టాడన్నది కూడా చెప్పారు. ఇక దాని తర్వాత ఇక టీడీపీ వాళ్ళు సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మొత్తం విధ్వంసం సృష్టించారు. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు, గుంటూరు పోలీసుల్ని నేను అడుగుతున్నాను, అంతమంది ఇంటి మీదకి వస్తే సరే ఆయన తిట్టింటే అరెస్ట్ వెంటనే చేసి తీసుకుపోవచ్చు కదా. 5 గంటల వరకు అయిపోద్ది కదా. దానికి రాత్రి 12 గంటల వరకు వెయిట్ చేసి మొత్తం ధ్వంసం చేసిన తర్వాత ఆయన అయిపోద్ది కదా. అంబటి రాంబాబు అక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతే ఉండదు కదా ఇష్యూ. కార్యకర్తలు ఎవరు వాళ్ళ ఇంట్లో జమగారు కదా. సో అక్కడ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, తిట్టిందే అంబటి రాంబాబు. అంబటి రాంబాబు భార్య గాని కూతురు గాని వాళ్ళు తప్పు చేయలేదు. వాళ్ళ ప్రాణాలకు ఏమైనా జరుగుంటే, ఎందుకంటే అప్పుడు ఆ సమయంలో ఎవరేం చేస్తున్నారో అర్థం కావట్లే. కానీ పోలీసులు చూస్తున్నారు తప్ప, నార్మల్ గా పోలీసులకు లాఠీ చార్జ్ అంటే చాలా ఇష్టం. ఎవరి మీద లాఠీ జుల్పించాలన్నా పోలీసులకు చాలా ఇష్టమైన పని. ఒక్క చిన్న అసలు చెదరగొట్టేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. అది మేజర్ మిస్టేక్. తర్వాత నెక్స్ట్ జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడి కూడా అదేమాత్రం సమర్థనీయం కాదు. అట్లా అని జోగి రమేష్ నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను శుద్ధపూస కాదు. ఇదే టక్కు టమారా విద్యలతో ఆయన మంత్రి పదవి సంపాదించాడు. చంద్రబాబు ఇంటి మీదకి దాడికెళ్ళి, పట్టాభేదం అంటే చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్తాడు. పట్టాభిల్లు కూడా ధ్వంసం చేశారు అప్పుడు వైసీపీ కార్యకర్తలు అన్నప్పుడు. ఆయన తిట్టిన తిట్టు ఏదైతే ఉందో, జగన్ తిట్టిన తిట్టు, అది అన్యాక్సెప్టబుల్. అప్పుడు చంద్రబాబు నాయుడు ఖండించలేదు, లోకేష్ ఖండించలేదు, టీడీపీ వాళ్ళు ఖండించలేదు. అప్పుడు పట్టాభి డిఫెన్స్కి వచ్చారు. ఇప్పుడు అంబటి రాంబాబు డిఫెన్స్కు జగన్ వస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు రేపు మళ్ళీ జోగి రమేష్ ఇంటికి జగన్ వెళ్తున్నారు. ఇవాళ ఇదైంది, మళ్ళీ శుక్రవారం ఎల్లుండో అక్కడికి వెళ్తున్నారు. సో ఇంకేముంది ఇక, దీని తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్తారు. అక్కడ మళ్ళా అది ఈ రాజకీయం అంతా కూడా వైసీపీ టీడీపీ కార్యకర్తలు మధ్యలో సామాన్య జనాలకి ప్రాబ్లం. ఈ కార్యకర్తల అగ్రెషన్ ఎట్లా అయిందంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సైకో ఫ్యాన్సీ ఎక్కువైపోయింది. 2 పార్టీల్లో కూడా విపరీతమైన సైకో ఫ్యాన్సీ. ఇంత ఇది తెలంగాణలో ఉండదు. ఈ పార్టీ అభిమానం ఇంత, పార్టీ అధినేత ఏం చేసినా, తప్పు చేసినా, కరెక్ట్ చేసినా ఇంత ఏమంటారు సమర్థించడం అన్నది ఉండదు. ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. వన్ సైడెడ్. ఇంకా తప్పు చేసినా కూడా మా నాయకుడు గొప్పే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. తిడితే ఇంతకుముందు వాళ్ళు తిట్టారు కదా, అప్పుడు తిట్టారు కదా, ఏదో ఒక ఆడియో తీసి వదులుతారు. అన్నారట ఇప్పుడు అంబటి రాంబాబు తిడితే చంద్రబాబు మీ అమ్మ మొగుడు అని అన్నాడు, లోకేష్ ఇది అన్నాడు అని చెప్పి వాళ్ళు ఏదో ప్లే చేస్తున్నాడు ఎన్నికల ప్రచారంలో అప్పుడు అన్నది. వైసీపీ అలా చేసిందనే కదా వీళ్ళని తీసుకొచ్చింది, మరి వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. సో
ఇది ప్రాబ్లం. అంటే ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్లో ఇట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షో ఆఫ్ స్ట్రెంగ్త్, జనాలు అయితే చాలా పెద్ద ఎత్తున వచ్చారు, నో డౌట్. జనం ఎందుకు వస్తున్నారు అనేది కూడా విశ్లేషించాలి. జగన్కి అంటే 40% ఓటు బ్యాంక్ ఆయన ఉంది. ఆయన సమర్థించే వాళ్ళు చాలా గట్టిగా అట్లా ఉన్నారు, వాళ్ళు ఎవరు ఏం పోలేదు. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ వైపు పోయినట్టు, కాంగ్రెస్ అధికారంలో వస్తే టీఆర్ఎస్ విడిపోయినట్టు ఆ క్యాడర్ అట్లా గట్టిగా పెట్టుకొని ఉంది, అదైతే మనకు కనబడుతుంది. సో ఏదేమైనా జగన్ కూడా వెంటనే ఖండించి ఉంటే బాగుండేది. ఇక్కడికైనా స్టాప్ చేయాలి జగన్ కూడా. చంద్రబాబు నాయుడు తెల్లారు రెస్పాండ్ అయ్యారు, చాలా మంచి అనిపించింది. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇంటి మీద అటాక్ జరిగిన తర్వాత ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని ఒక వార్నింగ్ ఇచ్చారు, అందరు చుప్చాప్ అయిపోయినారు కదా. లేకపోతే ఇంకో ఇంటి మీద దాడి జరుగుతుండే, అవునా కదా. బట్ అది జోగి రమేష్ ఇంటి మీద కూడా దాడి జరగకుండా ఉండకూడదు, అది కూడా దాడి జరగడం తప్పే. ఇట్లా పెట్టుకుంటూ పోతే అల్టిమేట్గా నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కదా. వీళ్ళేం పోతుంది, చంద్రబాబు నాయుడుకి ఏం కాదు, జగన్కి ఏం కాదు. మాట్లాడదాం. మనతో పాటు లింగారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, మాజీ ఎమ్మెల్యే. లింగారెడ్డి గారు, జీతల్ న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. నమస్తే అండి. సో జగన్ పర్యటన చూస్తున్నారు మీ విజువల్స్, ఎక్కడ చూసినా జనమే జనం. గుంటూరులోకి వెళ్లేందుకు దాదాపు 5-6 గంటలు పట్టింది తాడేపల్లి నుంచి. ఒకటి ఆ జనం వచ్చేదానికి, ఆ తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు నడిపేదానికి, ఎన్నికలు నడిపేదానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకు ఆయనకు గత ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. మరి 11 సీట్లు వచ్చేదానికి 3 నెలలు 4 నెలల ముందు కూడా జనం వచ్చారు కదా. సిద్ధమా? ఎలక్షన్లు కూడా జనం వచ్చారు కదా. జనం వచ్చినా కూడా 11 సీట్లే కదా వచ్చింది. అది కాదు, అది అక్కడ వైసీపీ కార్యకర్తలు ఉండొచ్చు, ఇంకా మిగతా వాళ్ళు ఉండొచ్చు, వేరే వాళ్ళు కూడా ఉంటారు. ఏం జరుగుతుందో చూస్తామనేటువంటి ఒక ఆతృత అయితే ఉంటుంది. అది కాదు, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా ఆయన 100 మందిని తీసుకొని రోడ్లమ్మటి పరామర్శల పేరుతో 100,000 మంది అక్కడ వస్తా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం దానికి ఆయన అరెస్ట్ చేయడము, జనాన్ని రాకుండా మరి ముందు జాగ్రత్త చర్యగా ప్రివెంటివ్ అరెస్ట్ చేయడము చేయలే. అది ఆయన సంతోషించాలా. ఎందుకంటే ఇది చట్టబద్ధంగా పరిపాలన జరగాల. మరి ప్రతిపక్షాలకు కూడా, ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షంలో ఉండేటువంటి మాజీ మంత్రులు ఎంత చెడ్డ వాళ్ళైనా కూడా మరి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవాలని చెప్పి స్వేచ్ఛనిచ్చింది కదా ఈ ప్రభుత్వము. అందువల్లనే ఆయన రావడం జరిగింది, జనం రావడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు మార్చిలో పోతా ఉంటే మరి విజయవాడలో ఆయన ఇంటి నుంచి బయటికి పోకుండా గొలుసులు బిగించేసినారు పోలీసులు. గేట్ తీసాను రానిలా. ఆయన జోగి రమేష్ వచ్చి ఆయన ఇంటి మీద మనుషులు తీసుకుని వచ్చి దాడి చేస్తున్నారు. ఇంటి మీద దాడి ప్రయత్నమా, దాడి జరిగిందా? అదే ఇంటి మీదకి వచ్చినారు కదా, ఇంటి మీదకి వచ్చారు, తిట్టినారు, చేశారు, ప్రెస్ మీట్ పెట్టినారు. ఇప్పుడు జోగి రమేష్ ఆయన ఇంటి దగ్గర నుంచి జనాన్ని తీసుకొని బయలుదేరుతారని చెప్పి అప్పుడు డీజీపీకి, పోలీస్ అధికారులందరికీ కూడా మా వాళ్ళు చెప్పినారు. మరి ఆయన ఇంటి దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం నుంచి ఇక్కడికి వచ్చేదానికి దాదాపు 40 నిమిషాలు, 1 గంట పడితే మరి ఏ పోలీసులు వచ్చి ఆయన ఆపలేదు కదా. ఆపాలంటే ఏ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఆఫీసులో కూడా విజయవాడలోనే ఎక్కడో చోట ఆపిండు కదా, ఆ పని చేయలే. అయితే మేము అక్కడ అరెస్ట్ చేయలే. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో పర్యటనలో మరి రాళ్ళేస్తున్నారు కదా, రాళ్లతో దాడి చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని. కుప్పంలో సొంత నియోజకవర్గంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆయన తిరగనిలా. నేనున్నా ఆ రోజు కుప్పంలో. ఆయన బైక్ లాక్కున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన గాని పేరుచ్చి మాట్లాడేటువంటి హక్కు కూడా ఆయనకు లేదా? అదే లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినారో, చాలా ఇబ్బందులు పెట్టారు. మరి ఇప్పుడు మేము ఆ పని చేయలే కదా. ఇక్కడ ఒకటి దీనికంతా కూడా బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ తిట్ల పురాణాలు కానీ,
దాడులు గాని దౌర్జన్యాలు గాని పట్టాభి ఈ హంగామాలు తిట్టినప్పుడు గాని ఏం తీసుకుంది యాక్షన్? పట్టాభి తిట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం యాక్షన్ తీసుకుంది? అదే 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 వస్తున్నా ఒకటి. పట్టాభి తిట్టినప్పుడు మీరు ఎందుకు డిఫెండ్ చేశారు? పట్టాభి తిట్టినప్పుడు డిఫెండ్ చేస్తా అంటే పట్టాభి ఏం తిట్టాడు? భోషుడికే అనే పదం వాడినాడు చెప్పేది. ఒక్కసారి కాదు, 4-5 సార్లు వాడాడు. అదే పౌష్టిక్ అనే పదం వాడినాడు. ఆ పౌష్టిక్ అనే పదం మరి జబర్దస్త్ లో రోజా జడ్జి గారి ఆడే వాడతారు, జబర్దస్త్ లోనే వాడతారు. ఆమె వాడలే కదా. కాదండి, ఆమె వాడితే జడ్జి గా ఉంటే అదొక షో, అది రియాలిటీ షో. అది నిజం కాదు, రియాలిటీ షో కాదు, ఆ వ్యక్తి మీద జరిగింది కాదు. అదేదో సీరియల్ లేకపోతే రియాలిటీ షో లాంటిది, లేకపోతే అదేదో సినిమా షో లాంటిది. సినిమా షో వేరు, వ్యక్తిగతంగా వేరు కదా. అదే తిట్టు ఇప్పుడు మీ పార్టీ, అదే తిట్టు మీ పార్టీ నేతలు తిడితే యాక్సెప్ట్ చేసేవాళ్ళ? అంటే ఒకటి, ఇప్పుడు మేము నడిపేది రాజకీయ పార్టీ కదా, ఇదే వశిష్ఠ మహాముని ఆశ్రమం కాదు కదా. ఇప్పుడు వాళ్ళ తంగమ చేస్తా ఉంటే ఆర్భాటం చేసి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన సతీమణి వాళ్ళ తల్లిని తండ్రిని తింటా ఉంటే మరి ఆవేశం రాదండి? అది డెఫినెట్ గా నా ఇనీషియల్ రియాక్షన్ చెప్పాను లింగారెడ్డి గారు. చంద్రబాబు నాయుడు భార్య గురించి మాట్లాడినందుకే జగన్ పరిస్థితి ఇట్లా అయింది, 11 సీట్లు వచ్చాయని నేను చెప్పాను. పట్టాభి మాట్లాడినప్పుడు మీరు చర్యలు తీసుకుని ఉంటే మీకు ఇప్పుడు చర్యల గురించి అడిగే హక్కు ఉండేది. ఒక్కసారి కాదు, ప్రెస్ మీట్ లో 4 సార్లు తిట్టినప్పుడు మీరేం మాట్లాడలేదు, అతను డిఫెండ్ చేశారు. కనీసం అతను క్షమాపణ కూడా చెప్పలేదు. పైగా ఆ వర్డ్ తప్పే కాదన్నారు. అది ఏం పెద్ద సీరియస్ గా తీసుకొని మాట్లాడాల్సినంత పదం కూడా కాదు. మీరు కావాల్సింటే అంటే రాజకీయ నేతలు ఎవరిని కూడా తిట్టాల్సిన, వెతికి చూడండి దాని అర్థం కూడా. ఐ నో మీనింగ్ అది, బట్ అది తిట్టే, డెఫినెట్ గా తిట్టే, అది వాడకూడదు. అంబటి రాంబాబు ఇంకా దారుణంగా, ఇంకా దారుణమైన తిట్లు తిట్టారు. వస్తున్నా, దానికే వస్తున్నా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల బై ఎలక్షన్ పోయినారు. అక్కడ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఆయన ప్రతిపక్ష నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారిని ఉరి తీయాలా, షూట్ చేయాలా, నంద్యాల సెంటర్ లో షూట్ చేయాలని చెప్పినాడు. మరి ఇది కరెక్ట్ అయింది? ఒక ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడు షూట్ చేస్తాడా? పైగా ఎలక్షన్ కూడా అమల్లో ఉండేటప్పుడు. ఇంకోటి ఏమంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూసిన దానికే మాట్లాడతారు. ఇప్పుడు మీకేమి, ఎవరు చంద్రబాబు నాయుడు గారితో అలా ఇంట్లో వాళ్ళు తిడితే వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయి. జగన్ ఆనందం కోసం వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, చంద్రబాబు ఆనందం కోసం టీడీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయిపోతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబ సభ్యులు ఎంత ఘోరంగా తిడితే అంత మంచి పోర్టుపోలియో కూడా వస్తా ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో తిట్టాడా కొడాలని? చంద్రబాబు నాయుడు గారి తండ్రిని కొడాలని తిట్టాడా? మరి ఆ రోజు ఈయన నవ్వుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు, నాని నువ్వు అట్లా మాట్లాడకూడదు, తప్పు, ఆయనకి ఏం సంబంధం, చంద్రబాబు నాయుడు గారి తండ్రికి రాజకీయాలతో ఆయన ఎవరైనా అట్లా మాట్లాడాడా? దానికి రియాక్షన్ గా మీరు మాట్లాడదానికని ఎప్పుడైనా ఖండించాడా? మొత్తం అసెంబ్లీ అంతా కూడా అతను ఉన్నాడు, ఎవరు, అనిల్ యాదవ్, సునీల్ యాదవ్, నెల్లూరు మంత్రి. అతను ఏమంటాడు, రాడు దిగింది అంటాడు. మరి అసెంబ్లీలో రాడు దిగింది అంటే మేము ఏం చేయాలి? మేము చూడండి, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. అధికారం కోల్పోయారు కదా లింగారెడ్డి గారు, అందుకే వాళ్ళు ఇప్పుడు పదవిలో మీరున్నారు. ఇప్పుడు మీరు కూడా మాది రాజకీయ పార్టీ ఇలాగే ఉండాలంటున్నారు. మీరు కూడా వాళ్ళ చేస్తే మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటది? మీరు ఇప్పుడు ఏమన్నారు, వశిష్ఠ ముని ఆశ్రమం కాదు, మేము నడిపేది రాజకీయ పార్టీ అన్నారు. అంటే మీరు కూడా వాళ్ళ వేలో వెళ్దాం అనుకుంటున్నారా? అట్లా కాదు కదా. ఇప్పుడు వాడేమంటాడు, అగ్గిపుల్ల పెట్టాడు, పెద్ద మంటలు, ఊరంతా కాలిపోతా ఉంటుంది. నేనేసింది అగ్గిపుల్ల కదా అంటాడు వాడు. ఊరంతా కాలిపోతుంది. అసలు పోస్టర్ తోనే కదా ఇష్యూ స్టార్ట్ అయింది. అట్లా కాదు, పోస్టర్ తో ఇష్యూ స్టార్ట్ అయిందంటే ఇంకా నారాసుర రక్త చరిత్ర అది వివేకానంద రెడ్డిని చెప్పింది చంద్రబాబు నాయుడు, లోకేష్ చంపించిందని చెప్పి పోస్టర్లు ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు. మరి
ఇంకా ఆ పోస్టర్లకే అంత వాళ్ళు పీకేసుకుంటా ఉంటే ఇంకా వాళ్ళు చేసిన దానికి ఇవతల నుంచి ఎంత సీరియస్ రియాక్షన్ వాళ్ళకి ప్రజలు ఉంటుంది. సమాధానం చెప్పారు కదా లింగారెడ్డి గారు, వాళ్ళకి ప్రజలు ప్రజలు అయితే ఎంత సమాధానం చెప్పారు? చెప్పారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు కూడా వాళ్ళ వేలో వెళ్తే ఎట్లా? అట్లా అవ్వదు కదా. వాళ్ళు వెళ్తే ఇదేదో ఒక రాష్ట్ర సమస్యలే చేశారు ఇద్దరు సరే పార్టీలు. సరే ఒక మాట నేను అడుగుతున్నాను. సరే మా గాంధీ మహాత్ముడు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నట్టు మేము కూడా ఊరుకుంటాము. మేము ఊరుకొని చంద్రబాబు నాయుడు గారి తల్లిని తిడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారు అంటే రేపు మాకు జరిగితే ఎవరు దిక్కని అనుకోరా కార్యకర్త? అనుకుంటారా చెప్పండి. మీరు అడిగిన ప్రశ్ననే ఒక్క నిమిషం. లింగారెడ్డి గారు మల్లాది విష్ణు గారు జాయిన్ అయ్యారు. మల్లాది విష్ణు గారు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒక్క నిమిషం, మీరు అడిగిన ప్రశ్న అడుగుదాం. మల్లాది విష్ణు గారు, నేను ఒకటి అడుగుతున్నా. ప్రతి చర్య కూడా ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. అదే అయితే దాని యొక్క నిష్పత్తి ఏంది, దాని యొక్క తీరేంది, దాని యొక్క పద్ధతి ఏంది అనేది అది వేరే విషయం. వాళ్ళు అంత చేసిన తర్వాత అరే వాళ్ళకు కూడా మధ్య ఉండాలి కదా. అరే మన ప్రభుత్వంలో కూడా లేము, మన ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా మాట్లాడినాము. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కూడా విచ్చలవిడిగా మాట్లాడితే ఇది బాగలేదని చెప్పి వాళ్ళకి ఉండాలి కదా. అది లింగారెడ్డి గారు ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆయన పర్యటన చేశారు, జనాలందరూ వచ్చారు, ఇప్పుడు ఏదో పెద్ద రాష్ట్రంలో ఏదో పెద్ద సమస్య జరుగుతుంది అన్నట్టు అవుతుంది. ఆ ఇష్యూని అదే రోజు మీరు కంట్రోల్ చేసుంటే, అసలు టీడీపీ కార్యకర్తలు వాళ్ళ ఇంటి మీద దాడి చేయకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు. అట్లా కాదండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, సంయమనం పాటించండి. పాటించలేదు కదా ఆ రోజు. సంయమనం పాటించుంటే టీడీపీ కార్యకర్తలు దాడి చేయకపోయి ఉంటే. రాజకీయాలు అట్లా జరగవు. మీరు ఏమంటారు ప్రజలు? మీరు దద్దమ్మలు, అసమర్థులు, చేత కాదు, మీతో పాటు మేము వస్తే మేము తండ్రులు తినాలని చెప్పి అనుకోరా కార్యకర్తలు, ప్రజలు? కానీ ఖచ్చితంగా మినిమం రియాక్షన్ ఉంటుంది, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అయితే దీనికి ఏమైంది చెప్పండి. సరే కేసులు పెట్టలేదా? ఆమె గల్లా మాదిరిపోయిన 307 కింద కేసు పెట్టారు కదా. పోనీ వీళ్ళు అర్థం చేస్తాను మీరారా? లేకపోతే చెప్పండి, అరెస్ట్ చేయలే కదా, కేసు పెట్టారు కదా. కేసు పెట్టారు కదా, వదిలేరు కదా. తర్వాత ఇమాన్ చేయకూడదని చెప్పి కూడా మరి స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. ఇట్లా కాదండి, ఇది ఒకటి చెప్తాను చూడండి. వీళ్ళు ప్రతిరోజు ఏదో ఒక సమస్య తెచ్చి ఏదో ఒక ఇబ్బంది చేసి ఈ రాష్ట్రం తగలబడిపోతా ఉంది. ఇది బాగుపడేది కాదు. ఈ రాష్ట్రానికి ఎవరు రాకూడదు. సరే జోగి రమేష్ ఏమంటాడు, నేను బీసీని కాబట్టి నన్ను జైలు పంపించా అంటారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోయేప్పుడు తెలియదానికి బీసీని తెలియదానికి కులంకాడు ఇప్పుడు తీసుకొచ్చి ఆయన ఇంటి మీదకి పోవచ్చు. ఇప్పుడు వచ్చి బీసీ అంటావా? అంటే నువ్వు బీసీ కావడమే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోయేదానికి రాజ్యాంగం ఒకసారి ఒక్క నిమిషం. లింగారెడ్డి గారు, మల్లాది విష్ణు గారు రెడీగా ఉన్నారు. మల్లాది విష్ణు గారు, లింగారెడ్డి గారు ఏమంటారంటే, ఒక్క నిమిషం లింగారెడ్డి గారు, ఒక్క నిమిషం. మల్లాది విష్ణు గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. మల్లాది విష్ణు గారు జీతాల కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఇప్పుడు లింగారెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఆ రోజు గనక అంబటి రాంబాబు ఇంటి మీదకి కార్యకర్తలు గనక వెళ్ళకపోతే, చంద్రబాబు నాయుడు తిట్టినా సరే, మేమేమన్నా వశిష్ఠాశ్రమం పెట్టుకున్నామా, మేము రాజకీయ పార్టీ పెట్టుకున్నాం, అంత బూతులు తిట్టిన తర్వాత కూడా గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణి అవమానించి ఇట్లా చాలా పాస్ట్ ఇన్సిడెంట్స్ ఉన్న తర్వాత కూడా మేము ఊరుకుంటే మా కార్యకర్తలు ఏమనుకుంటారు, మా కార్యకర్తలను తిట్టినప్పుడు లేదా కొట్టినప్పుడు ప్రొటెక్షన్ ఎట్లా అని వాళ్ళు అనుకుంటారు కదా అంటున్నారు. అంటే సార్ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎట్లా ఉంది, ఇలా ఏ రాజ్యాంగంలో ఉన్నాం మనం? వాళ్ళు అంటున్నట్టు చట్టాన్ని ఉల్లంఘించారు, తిట్టారు, కేసు పెట్టుకోమనండి, కేసు రిజిస్టర్ చేయమనండి. పోలీసులు ఎందుకుంటారండి? శాంతి పద్ధతులు కాపాడటానికేగా.
అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉంటారా? శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. ఆ కోతవేటి దూరంలో డిఎస్పీ ఆఫీస్ ఉంది, కోతవేటి దూరంలో ఎస్పీ ఆఫీస్ ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంటి మీద కర్రలు తీసుకుని దాడులు చేస్తామంటే, బరి తెగించి మాట్లాడుతా ఉంటే కర్రలు పట్టుకుని మనప్పుడు సేమ్ అదే లాజిక్ సేమ్ మన పట్టాభి మాట్లాడినప్పుడు కూడా వర్తిస్తుంది కదా. పట్టాభి మాట్లాడితే మంగళగిరి కార్యాలయాన్ని ఎందుకు ధ్వంసం చేశారు మీ పార్టీ నేతలు? అప్పుడు కూడా పోలీసులు కేసు పెట్టొచ్చు కదా. మీరు ఇప్పుడు వీడియోలు ఉంటాయి, రికార్డెడ్ గా ఉంటది. ఇది ప్రతిదానికి కూడా ఒక చర్య ఉంటే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఉంటాయి. నిన్నటి విధంగా ఎక్కడా కూడా ఎప్పుడు కూడా జరగలేదు. మంగళగిరి కార్యాలయం ధ్వంసం చేశారు కదా, కేసు కూడా నడుస్తుంది. మీరు ఒకసారి పరిశీలిస్తే తెలియదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గాని, ఇప్పుడు గుంటూరు ఎమ్మెల్యే లాగానో లేకపోతే ఇంకొకళ్ళలాగానో పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా ఉంటే ఫోటోలు చూపించమనండి. మరి ఎవరు వాళ్ళ కార్యాలయం ధ్వంసం చేసుకున్నారా? అలానే మేము అంటలేదు. ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు తెలిసి ఏం చేశారో దానికి సంబంధించినటువంటి రికార్డులు ఏదైనా ఉంటే ప్రజల ముందు పెట్టమనండి. ఈ రోజు మేము పెడుతున్నాం కదా, ఫలానా ఎమ్మెల్యే వచ్చారు, ఫలానా వాళ్ళు ఉన్నారు అని చెప్పని. అయినా ఇప్పుడు అక్కడ కూడా ఒక ఎమ్మెల్యే ఎవరు గల్లా మాధవ్ ఒక్కళ్ళే ఉన్నట్టున్నారు, మిగతా ఎమ్మెల్యేలు వేరే ఎవరైనా ఉన్నారా? ఇంకా ఉండరు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా ఉంది కదండి, అందరూ ఉన్నారు కదా. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఆపాల్సినటువంటి అవసరం ఉంది కదా. దాడులు చేయటువంటి కేసులు నమోదు చేయమనండి, చట్టపరంగా చర్యలు తీసుకోమనండి. ఈ రకమైనటువంటి వ్యవహారం సరళి అనేది ఆంధ్రప్రదేశ్ కి మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మంచి వాతావరణంలో ఉంటుందని చెప్పని ఇతర రాష్ట్రాలు అనుకుంటాయి. రాష్ట్రంలోనే దౌర్జన్యాలు, గొడవలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఉంటే డెవలప్మెంట్ కి ఇది సరైనటువంటి ప్రాసెస్ కాదు కదా ఇది. కానీ చంద్రబాబు నాయుడు ఖండించారు కదా, రూల్ ఆఫ్ లా ఉండాలని చెప్పి ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆపండి అని చెప్పారు కదా ఆయన. అంటే ఎస్పీలు, డిఐజీలు, డీజీపీలు వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారి ఆఫీసుకి తెలియకుండానే వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారా? వాళ్ళందరూ కూడా న్యూట్రల్ అయిపోయారా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది ఈ గొడవ? ఇంటెలిజెన్స్ లేదా? రాంబాబు గారి గొడవ ముందు రోజు కొంత జరిగింది, రెండో రోజు పొద్దున్న స్టార్ట్ అయింది, రాత్రి 10:30 వరకు కూడా 8 గంటల పాటు యథేచ్ఛగా జరుగుతూ ఉంటే తెలియకుండా తర్వాత టెలికాన్ఫరెన్స్ చేసి ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పినంటే స్పాట్ లో మీడియాని పిలిచి అందరూ వెనక్కి రావాలి, ఇలా ఇళ్ల మీద ధ్వంసం చేయకూడదు, ఇళ్ల మీదకి వెళ్ళకూడదు, ఎవరైనా తప్పు చేస్తే అది సరైనటువంటిది కాదు అని చెప్పాల్సినటువంటి సందర్భంలో సైలెంట్ గా అయిపోయి జరగాల్సినంత జరిగిపోయి అరెస్టులు చేసేసి కేసులు నమోదు చేసేసి తప్పుడు కేసులు పెట్టేసి పోలీసులు ప్రేక్షపాత్ర వహిస్తూ పోలీసులు వెళ్లి కలవడానికి కూడా టైం ఇవ్వకుండా ఈ సెల్ కాన్ఫరెన్స్ చెప్పి ఇలాంటివి చేయకూడదు, వైసీపీ ట్రాప్ లో ఎవరు పడద్దు అని అంటే ఏమనుకోవాలండి? ఏమనుకోవాలి చెప్పండి? జోగి రమేష్ ఆ రోజు అటాక్ చేసిన రోజు మరి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? మంత్రి దాడి చేసినందుకే ప్రత్యేకంగా మంత్రి పదవి ఇచ్చినట్టు కదా? అట్లా ఎందుకు ఉంటుందండి? దాడి ఎవరైనా చెప్తారా దాడి చేయండి మీరు వెళ్ళండి మీకు మంత్రి పదవి ఇస్తాము మిమ్మల్ని కేబినెట్ తర్వాత చేశారు కదా, 2 నెలలకు 3 నెలలకు చేశారు మంత్రి పదవి. దాని యాదృచ్ఛికంగా కొన్ని జరుగుతాయి అంతే తప్ప హింసని ప్రోత్సహించేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ రోజు చూడండి జగన్మోహన్ రెడ్డి వెంటనే ఇప్పుడు అంబటి రాంబాబు తిట్టిన వెంటనే అట్లా తిట్టకూడదని ఎందుకు ఖండించలేదు? సరే చంద్రబాబు ఇమీడియట్ గా చేయలేదు, ప్లస్ అసెంబ్లీలో వల్లభనేని వంశీ కొడాలి నాని మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించలేదు? సార్ ఇప్పుడు మంగళగిరి పార్టీ కార్యాలయం మీద దాడిని ఎందుకు ఖండించలేదు? ఇవన్నీ ఖండిస్తే బాగుండేది కదా. ఇప్పుడు ఖండించకుండానే ఈ రోజు ఏం చెప్పారు అనమాట, క్షమించమని అడిగాడు, మాట్లాడిన దాని మీద. అయినా కానీ ఈ రకమైనటువంటి పద్ధతి ఏంటి అని అన్నారు. ఇది కాదు, 20 మాసాలలో ఉద్దేశపూర్వకంగా ఆర్గనైజ్డ్ గా పోలీసులను ఉపయోగించి జరిగినటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒకటి కాదు, ప్రసన్న కుమార్ రెడ్డి, పెద్దారెడ్డి, అబ్బాయి చౌదరి, పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్, ఒకటి కాదు. మీరు ఒక ఇన్సిడెంట్ 2 ఇన్సిడెంట్లు చెబుతున్నారు, 20 ఇన్సిడెంట్లు పైగా ఉన్నాయి. పోలీసులు దగ్గరుండి ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం అనేది తప్పు. 2 పార్టీలు కొట్టుకోవచ్చు, 2 పార్టీలు తిట్టుకోవచ్చు, కానీ అధికారంలో ఉన్నటువంటి వారికి కొమ్ముగాస్తూ హింస జరుగుతున్నటువంటి తరుణంలో లాఠీలు ఉపయోగించకుండా, రివాల్వర్లు ఉపయోగించకుండా, గాలిలో కాల్పులు జరపకుండా, బాష్పవాయు గోళాలు ఉపయోగించకుండా ఏంటి పోలీసుల
కి ఎవరు చెప్పారు? ఫైల్ నుంచి ఆదేశాలు వస్తేనే కదా ఈ రకంగా సైలెంట్ గా ప్రేక్షకులాగా ఉండేది. మీరు చూసింటారు వీడియోలు, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరుగుతూ ఉంటే అంబటి రాంబాబుని బయటికి ఏ రకంగా తీసుకొచ్చారండి? పోలీసులు చల్లా చెదురు చేశారా? వాళ్ళని పోలీసులు అరెస్టులు చేశారా? ముందస్తుగా బయటికి పంపించారా? ఏమీ లేకుండా బందోబస్తు మధ్య ఆయన తీసుకెళ్లి వెళ్లిన తర్వాత మళ్ళీ తిరిగి గంటన్నర పాటు ఇంటి మీద దాడి చేశారంటే, ఇంటి మీద కర్రలతో కొట్టారంటే, కార్లు బాలు కొట్టారంటే, ఫర్నిచర్ ధ్వంసం చేశారంటే ఇంకేంటండి? మా ప్రభుత్వంతో పోల్చుకుంటారేంటి? ఎక్కడన్నా జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తారా? ఈ రోజు మేము 20 లక్షల మంది ఉద్యోగాలు అన్నారు, 1000 కోట్ల పెట్టుబడులు అన్నారు. ఏమైనా వస్తాయా? ఏమైనా జరుగుతుందా? కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. సమన్వయం పాటించాలి. అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేయకూడదు. పోలీసుల్ని ఇష్టానుసారంగా వాడుకున్నట్టుగా కనబడుతుంది. పోలీసుల పాత్ర ఏంటి? పోలీసులు చేయాల్సిన పని ఏంటండి? కాబట్టి సరైనటువంటి విధానం కాదు. ఎప్పటికైనా సరే అందరూ కూడా సమన్వయం పాటించాలి అని చెప్తా ఉన్నాం. మీరు తిట్టారా? మీరు కొట్టారా? మేము కొడతాము, రండి రేపు చూద్దాము. ఇదేనా ప్రజలు ఎన్నుకున్నది? దేనికండి? ప్రజల యొక్క హామీలు ఏంటి? ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 ఏంటి? ఇప్పటివరకు ఏం అమలు చేశారు? ఇప్పటివరకు ఏం జరిగింది? సమీక్ష లేకుండా లడ్డూ విషయం ఎవడైనా తప్పు చేస్తే సుప్రీంకోర్టు ఉందండి. సుప్రీంకోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలు కేసు పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టుకి మేమే వెళ్ళాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా మాట్లాడుతుంది, దీని మీద విచారణ చేయండి అని చెప్పండి. సుప్రీంకోర్టు సబ్మిట్ చేయమనండి. సిట్ కరెక్ట్ కాదు, సిట్ కొంతమందిని వదిలేసింది, సిట్ బయాస్ గా ఉంది, లేకపోతే ఎన్డీడీబీ రిపోర్ట్ కరెక్ట్ కాదు, గుజరాత్ లో నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ కరెక్ట్ కాదు, అవన్నీ తప్పు, మళ్ళీ ఇంకో కమిటీ వేయాలి. సరే, అట్లా వ్యక్తిగతంగా ఆ సిట్ రిపోర్టు లడ్డు గురించి ఎంత మాట్లాడుకున్నా పర్లేదు, కానీ ఈ బూతులు, తిట్లు, దాడులు, ఇల్లు ధ్వంసం చేయడాలు ఇవే మంచివి కాదు రాష్ట్రానికి. ఎటువైపు నుంచి జరిగినా ఇది సరైనటువంటి విధానం కాదు. ఎవరైనా సరే ప్రజల యొక్క ఇప్పుడు మళ్ళీ దీని ఇష్యూను సరే, ఇప్పుడు ఆ ఇష్యూ సర్దుమనిపోయిన తర్వాత మళ్ళీ జగన్ వెంటనే ఇవాళ ఇప్పుడు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 పెట్టినా మళ్ళా అంతమంది జనాన్ని వేసుకొని వెళ్ళడం మళ్ళీ ఉద్రిక్తతలు పెంచదా? సార్ చూడండి, మాకు లీడరు జనాకర్షణ కలిగినటువంటి, పిలవకుండానే వచ్చేటటువంటి క్యాపబిలిటీస్ ఉన్నటువంటి, క్వాలిటీస్ ఉన్నటువంటి లీడరు. అంతే తప్ప ఎవరన్నా వేరే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు వెళ్తే జనాలు రాకపోవచ్చు, ఈయన ముఖ్యమంత్రి కాకపోయినా ఈయనకి రావచ్చు, 30 సెక్షన్ వైలేషన్ కి పూనుకుని మేమే వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి బయలుదేరి షెడ్యూల్ చూడండి ఎంతసేపు టైం ఇచ్చారు. మొత్తం అంతా తిరిగి వెళ్లి పరామర్శ చేసి 1 గంటకి వెనక్కి రావాలని ఇచ్చారు. జనం అందరూ ఎవరు ఆర్గనైజ్ చేయలే, వాలంటీర్ గా వచ్చి అడ్డం పడి 5 గంటల 5 అవర్స్ పైన పట్టిందండి. 6 అవర్స్ పట్టింది. నార్మల్ ఎంత 1 అవర్ లోపు 1 అవర్ లో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 1 అవర్ లో అక్కడికి వెళ్ళాలి, 1 అవర్ అక్కడ ఉండాలి, 1 అవర్ లో మళ్ళీ వెనక్కి రావాలి. అది మేము ఇచ్చినటువంటి షెడ్యూల్. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టేసి ఎవరిని వెళ్ళనీయకుండా ఆపుతా ఉన్నప్పటికీ, కేడర్ ని మొబిలైజ్ కాకుండా చూస్తున్నప్పటికీ, అంతమంది ప్రజలు, అంతమంది కార్యకర్తలు వచ్చారని అంటే పిలిస్తే వస్తారండి. అభిమానం ఉండాలండి. అధికారం ఉందని కదా, అభిమానం ఉంటేనే వస్తారు ఎవరైనా సరే. కానీ ఆ రకమైనటువంటి వెళ్ళిన దానివల్ల ఒక దాడికి వెళ్ళారు, లేకపోతే జనాలను మొబిలైజ్ చేశారు అని ఒక దుష్ప్రచారం ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, పరామర్శించద్దా? తోటి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి దాడి చేశారు, ఇల్లు పగలు కొట్టారు, కేసు పెట్టారు, చూడటానికి వెళ్ళొద్దా? ఆయన చూడటానికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రాష్ట్రంలో గానీ పక్క రాష్ట్రంలో గానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా పోగు చేసుకుని వెళ్ళాలా? పోగు చేసుకుని వెళ్ళాలన్న ఆలోచన ఎవరికి ఉంటే తీసి పక్కన పెట్టండి. కాబట్టి ఎవరైనా సరే సమయం పాటించాలి. వాళ్ళు మీరు చేశారా, మేము చేయలేదా, మేము చేసామా, మీరు చేయలేదంటే ఏంటిది? ఇల్లు తగలు పెడతారా? పెట్రోల్ బాంబులు వేస్తారా? ఆడవాళ్ళు ఉంటే భయపెడతారా? రాంబాబు బయట ఉన్నప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు ఏమైనా ఉంటే చేసుకోవాలి కదా. మీరు చూసుకోండి, అక్కడ గుడికి వెళ్ళినప్పుడు రాంబాబుతో స్ట్రీట్ ఫైటింగ్ చేస్తారో, గొడవ పడతారో, తిట్టుకుంటారో, కొట్టుకుంటారో. ఒక ఇంటి మీదకి, నివాసం మీదకి బాంబులు వేయడం కానీ, దాడులు చేయడం కానీ, ఆడవాళ్ళు ఉన్నప్పుడు భయపెట్టడం కానీ, ఇదంతా ఏ సంస్కృతి? ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజైనా ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగాయా?
కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. లడ్డూ విషయం ఇంతటితో ఎవరైనా సరే వదిలేయాలి. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు మేము తప్పు చేసామని చెప్తుందా, లేకపోతే ఎవరు తప్పు చేశారు చెప్తుంది? రిపోర్ట్ల ఆధారంగా, సిబిఐ ఆధారంగా. సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంది? కేంద్ర ప్రభుత్వం. ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉంది? అయినా కానీ నిష్పక్షపాతంగా చేస్తే అది సిబిఐ సరిగా ఎంక్వైరీ చేయలేదు, ల్యాబ్ రిపోర్ట్లు సరిగా లేవు. అసలు పోస్టర్లు వేస్తారండి. జయమాలిని జ్యోతిలక్ష్మి పక్కన వెంకటేశ్వర స్వామి ఫోటో పెడతారా చెప్పండి ఎవరన్నా? పొలిటికల్ గా ఆలోచించద్దు, మామూలుగా ఆలోచించండి. పేర్లు లేవు, ఊర్లు లేవు. జగన్ గారి ఫోటో వేసి కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి ఫోటోలు వేసి పెడతారా ఎవరన్నా? సినిమా యాక్టర్ల పక్కన పెడతారా? మున్సిపాలిటీ రోడ్లు పెడతారా? ల్యాబొరేటరీస్ దగ్గర పెడతారా చెప్పండి? వెంకటేశ్వర లింగారెడ్డి గారు ఏంది ఫ్లెక్సీలు ఇవన్నీ? ఒకటండి, ఫ్లెక్సీలు అనేది ఇంతకుముందు ఇప్పుడు ఏదైనా కానీ ఇట్లా అలవాటు చేసిందంతా కూడా వైసీపీనే. అంతకుముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు చూస్తున్నాం. విష్ణు గారు నేను ఒకటేసారి ఎమ్మెల్యేలుగా ఉన్నాము. ఆయన కాంగ్రెస్, తెలుగుదేశంలో. ఇప్పుడు కూడా సరే ఘాటుగా మాట్లాడచ్చు, లేకపోతే గట్టిగా అరిచి మాట్లాడచ్చు అని ఇట్లా మరి అసహ్యంగా ఇంట్లో పెద్దలను, మహిళలను కించపరుస్తా మాట్లాడే సందర్భాలు లేవు. ఇది వైఎస్ఆర్సీపీ కొత్తగా ఏర్పడినప్పటి నుంచి విచ్చలవిడిగా మాట్లాడడం అనేది అలవాటు అయింది. సమస్య ఏంటంటే ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందే శాసనసభలో కానీ బయట కానీ ఆ విధంగా మాట్లాడినప్పుడు వాళ్ళపైన చర్య తీసుకుంటే ఇది జరగదు. చర్య తీసుకోవడం పెట్టడం వచ్చి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినాడు. వాళ్ళకేముంది, ఎంత బాగా తిట్టే అంత మంత్రి పదవి ఇస్తాడని చెప్పేది ఒకటి రుజువు అయిపోయింది. దానికోసమే వాళ్ళు తిడుతున్నారు. తిట్టే వాళ్ళందరికీ మంత్రి పదవులు వస్తాయి అంటే దాని అర్థం ఏమే? వాళ్ళ అదుపులో పెట్టకపోగా వాళ్లకు ప్రమోషన్ ఇస్తాడనేటువంటి విషయం అందరికీ అర్థమైంది. అందరు తిట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు మంత్రులు తిట్టడం ఏంటంటే, మంత్రులు అసెంబ్లీలో తిట్టే ప్రభుత్వం కదా వాళ్ళు. ప్రభుత్వంలో కాల్ ఒకటి వస్తుంది సార్, నేను మళ్ళీ మాట్లాడతా సార్. సార్ అంటే ఇప్పుడు విన్నారా లింగారెడ్డి గారు చెప్పింది? విన్నారా విష్ణు గారు? సార్ లింగారెడ్డి గారు చెప్పినట్టుగా అందరూ 2009 లోనే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకోవడం కాదు. ఈ రకమైనటువంటి పద్ధతులు జగన్ గారు చెప్పినట్టు ఈ రోజు ఈ దౌర్జన్యాలు, ఈ రకమైనటువంటి పోకడలు సరైనటువంటిది కాదు. ప్రజాస్వామ్యంలో ఇది ఒకటి కాదు, అరా కాదు, 20-25 సంఘటనలు జరిగినాయి. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్ లో మంచిది కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్ నేను మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ మల్లాది విష్ణు గారు. సో లింగారెడ్డి గారు, ఇప్పుడు బాధ్యుల మీద ఏదైతే జోగి రమేష్ ఇంటూ లేకపోతే అంబటి రాంబాబు మీరు కేసు పెట్టారన్నారు, కానీ ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారా, 307 కింద పెట్టారా, దేని కింద పెట్టారు? 307 పెట్టారు కదా, పేపర్లో చూస్తాను. 307 కింద పెట్టడం జరిగింది. మరి అది కరెక్టా అండి? ఇప్పుడు సరే, ఇప్పుడు ఇంటి మీద పెట్రోల్ బాంబులు విసిరినప్పుడు ఆ మంటల్లో ఏమైనా జరగవచ్చు కదా? రాళ్లు కట్టెలు విసిరినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏమైనా జరగవచ్చు కదా? రాళ్లు కట్టెలు విసిరిన దానికి పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ ఇవ్వాలా, మ్యాజిస్ట్రేట్ దగ్గర కూడా అవసరం లేదు. మరి మాధవి పోయి అంబటి రాంబాబును చంపుతారా, దానికి అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా అంటే మీ తప్పుడు కంప్లైంట్ కాదా? ఖచ్చితంగా తప్పుడు కంప్లైంటే. ఇప్పుడు మీరు అరెస్ట్ చేయలేదంటారు. ఈ మరి మద్యం కుంభకోణం జరిగింది, ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరిగి 1.5 సంవత్సరం అవుతా ఉంది, 2 ఏళ్ళు అవుతా ఉంది. మరి మొన్న కదా అరెస్ట్ చేసింది వీళ్ళందరి మద్యం కేసులో. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మద్యం కుంభకోణం ఉన్న వాళ్ళను మిగతా వాళ్ళు అరెస్ట్ చేస్తానికి 1.5 సంవత్సరం పైన పట్టింది. అంటే ఇది నిన్న మొన్న జరుగుతానే రాళ్ళు ఇస్తానే పోయి అరెస్ట్ చేయడం అంటే జరగదు కదా. దాంతో నిజాలు అది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాకపోతే ఒకటి ప్రభుత్వం ఒకటి చేస్తుంది, కేసులో అరెస్ట్ చేయడం అనేది వెంటనే ముఖ్యం కాదు. కానీ మళ్ళా ఫర్దర్ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుబాటు చేస్తుంది.
మల్లాపై ఇటువంటి వ్యక్తులపైన వాళ్ళ ఆస్తులపైన వాహనాలపైన దాడి చేసేటువంటి పరిస్థితి లేకుండా అదుపు చేసింది. తర్వాత ఇప్పుడు పూర్తిగా పరిస్థితి నియంత్రణలో ఉంది. ప్రస్తుతానికి అదే కదా చేయాల్సింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు, మరి నిజంగా చంపేదానికి పోయినారా లేదు, అది స్పర్ ఆఫ్ మూమెంట్ సడన్ ప్రొవోకేషన్ పైన మా అధినాయకుని తల్లి గారిని తిట్టారు కాబట్టి అనేటువంటి మానవ సహజమైనటువంటి ఆ యొక్క ఉద్రేకంలో పోయినారా అనేది. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి నీ జర్క్ రియాక్షన్ అనుకుందాం, మా అధినేతను తిట్టారని చెప్పి. బట్ జోగి రమేష్ ఇంటి మీద అటాక్ చేయడం, జోగి రమేష్ తిట్టాడు కదా. జోగి రమేష్ సరే ఆయన ఏదో కొవ్వు పెరిగిందనో ఏదో అన్నాడు తప్ప బూతులు తిట్టింది లేదు కదా. తమాషా ఏంటంటే అతను జైలు నుంచి వచ్చినాక తిట్టాడు, మళ్ళా తిట్టాడు, తర్వాత కూడా తిట్టాడు. అంటే నాకు తెలిసి ఆయన అంబటి ఎపిసోడ్ జరిగినా కూడా తిట్టినట్టుండదు అనిపిస్తుంది నాకు వీడియోలు చూస్తే. కాబట్టి వీళ్ళలో ఏం పశ్చాత్తాపం వచ్చింది చెప్పండి? ఏమైనా వచ్చింది వాళ్ళకు భయము భక్తి బాధ్యత ఏమైనా ఉన్నాయో చూడండి. అంటే రెచ్చగొట్టే పద్ధతి వీళ్ళు బానుకోరు. ఆయన లోకేష్ గారిని అంత దారుణంగా తిట్టడం అంటే ఆయన భావి నాయకుడు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, మరి ఎక్కడో విదేశాల్లో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని నువ్వు నిష్కారణంగా ఒకవైపు నువ్వు జైలుకు పోయి వచ్చినావు, తప్పు చేసినావు, రుజువైంది, సాక్ష్యాల ఆధారాలతో సహా రుజువైంది, బయటకు వచ్చినావు, బయటకు వచ్చాక తిడతావు, తర్వాత మళ్ళీ రెండోసారి తిడతావు. అంటే ఇది ఆ పార్టీ ఏమైనా బాగుపడేదానికా లేదు ఏదో నిరసన తెలియజేసావు, లేకపోతే జోగి రమేష్ డౌన్ డౌను, జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌను, అంబటి డౌన్ డౌన్ అంటే వీళ్ళేమన్నా బుద్ధి తెచ్చుకొని వాళ్ళ చర్యలు మానుకునే పరిస్థితి ఉందా? అది కాదు. అది దీస్ పీపుల్ ఆర్ హ్యాబిచువల్ క్రిమినల్స్, దీస్ పీపుల్ ఆర్ హార్డ్ కోర్ క్రిమినల్స్, వీళ్ళు పర్పెచువల్ ట్రబుల్ మాంకర్స్ అన్నమాట. వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలనను డిస్టర్బ్ చేసి ఇక్కడ ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, మెడికల్ కాలేజ్ ఎవరైనా తీసుకొని నడిపితే టెండర్ వేస్తే 2 నెలల్లో నేను వచ్చాక అరెస్ట్ చేస్తా అంటాడు. ఇది రెచ్చగొట్టేది కదా చెప్పండి? రెచ్చగొట్టే పద్ధతి కదా ఇది. ఇది చట్టం ప్రకారము అయ్యా బాబు నువ్వు ఈ విధంగా మాట్లాడకూడదు, ఇది చేయకూడదు అంటే తెగే పంచాయతీ కాదు కదా ఇది. తప్పకుండా ఇది వాళ్ళకు అటువంటి ఒక వృత్తిపరమైనటువంటి నేరస్తులు, వాళ్ళ వృత్తే పూర్తి విధ్వంసకమైనటువంటి కార్యక్రమాలు చేయడము, మరి అడ్డదారిలో బెదిరింపులతో రాజకీయాలకి. మీ సైడ్ నుంచి అయితే ఇష్యూ క్లోజ్ అన్నట్టేనా? ఇంకా ఈ విషయంలో మళ్ళీ ఎటువంటి అటాక్స్ అయితే ఉండవు కదా? మా సైడ్ నుంచి క్లోజ్ అయింది, మా అధినాయకుడే చెప్పినారు. ఇంకా వాళ్ళు ఏదైనా కెలుక్కుంటే మేము చేయలేం. వాళ్ళు కెలుక్కోలే అదో ఇదో చేస్తే ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఇది మేము అందరూ ఏమనుకుంటున్నారు, ఇది నెయ్యి వ్యవహారము లేదంటే ఫ్లెక్సీ వ్యవహారము, ఆ దేవాలయాలు పోయి పూజలు చేయడము అని అనుకుంటారు. ఇది అసలు విషయం అది కాదు. ఇది గత ఎన్నికల ముందు అమరావతి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం వాళ్ళ రియల్ కోసం అక్కడ పెట్టారని చెప్పి సామాజిక వర్గాల మధ్య తగువ పెట్టి సమాజాన్ని చీల్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే మొదలైంది. ఇప్పుడు ఒకరేమో ఆయన నేను కాపురు అంటాడు, కాపురాని కూడా మరి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఇంకొక ఆయన నేను చంద్రబాబు నాయుడు ఇంటికి పోయినా చంద్రబాబు నాయుడు దాడి చేసినా నాకు మంత్రి పదవి తెచ్చుకుంటాడు. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత నేను బీసీ అంటాడు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, అచ్చెన్నాయుడు గారు బీసీ కాదండి, అచ్చెన్నాయుడు గారు బీసీ కాదు. కరెక్ట్ కాదు, నేను కూడా ఖండిస్తున్నా. అంటే పవన్ కళ్యాణ్ తిట్టిన రోజు ఆయన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అంబటి రాంబాబు పేరున రోజు కాపని గుర్తు పవన్ కళ్యాణ్ కాపు కదా. అదే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిదానికి కులం కార్డు తీసుకొచ్చి పెడతారు. ఆల్రెడీ బీఆర్ చేసేసారు, కులం కార్డు వాడడంలో బీఆర్ చేసేసారు. ఇంకా కాపు కమ్మ రెడ్డి ఇదే ఇంకా మాట్లాడుతున్నా. ఇప్పుడు అంబటి రాంబాబును జోగి రమేష్ అరెస్ట్ చేశారు. మీరు దానికే అంత పీకేసుకుంటా ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయలేదా? అంతకంటే గౌరవ దేశంలో.
సో థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని, తర్వాత కొల్లు రవీంద్రను, Okay. తర్వాత దేశీ ప్రభాకర్ రెడ్డిని, బీసీ జనార్దన్ రెడ్డిని ఎంతమందిని అరెస్ట్ చేయలేదండి? ఓకే మరి వాళ్ళు అరెస్ట్ చేస్తారే బయటకు వచ్చి టీవీల ముందర కొవ్వు పెరిగింది, వాళ్ళ ఇంట్లో భార్య ఎట్లాంటిది, వాళ్ళ అమ్మ అట్లాంటిది, వాళ్ళ నాయన అట్లాంటిదని వాళ్ళు ఏమైనా తిట్టారా? ఓకే కాబట్టి Yes. ఇది కావాలని కులాల మధ్య చుచ్చు పెట్టి ఎస్ ఇది పూర్తిగా పరిపాలన అస్థిరపరిచి బయటి వాళ్ళు వచ్చి ఊరు పెట్టుబడులు పరిశ్రమలు పెట్టి ఉద్యోగం లేకుండా చేసేటువంటి కుట్రలో భాగం తప్ప ఇది కాదు. దీనికి బాధ్యత అంతా ఏదో అంబటి రాంబాబు, జోగి రమేష్ కాదు. Yes. దీనికి ఏకైక బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే ఆయన అసెంబ్లీలో బయట రెచ్చగొట్టి మాట్లాడిచ్చి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి అప్పుడు మాట్లాడినారు. Okay. ఇప్పుడు వీళ్ళని జైలుకు పంపించి ఎస్ వాళ్ళను బాధితులుగా చేసి విక్టిమ్ కార్డు ప్లే చేస్తానికి కూడా కుట్ర పడుతారు. కులాల ఆటలు ఆడుతున్నారు. అవి ప్రజలు గమనిస్తున్నారు. ఆ 11 సీట్లు కూడా రేపు ప్రమాదమే. ఎస్ థ్యాంక్ యూ లింగారెడ్డి గారు, జీతాల కోసం మీ సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ లింగారెడ్డి గారు, మల్లాదృష్టి గారు. సో మొత్తానికి ఇప్పుడు జగన్ ఇవాళ వెళ్ళారు, మళ్ళీ జోగి రమేష్ దగ్గర కూడా పరామర్శకు బహుశా శుక్రవారం ఎల్లుండి వెళ్తున్నారేమో. ఏదేమైనా ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ ఇష్యూకు. వాళ్ళైతే చెప్తున్నారు టీడీపీ తరఫున అయితే మేము స్టాప్ అని చెప్పి. సో బాధ్యుల మీద కూడా చర్య తీసుకోవాలి. బూతులు మాట్లాడిన అంబటి రాంబాబు మీదైనా, లేకపోతే 80 రోజులు జైల్లో ఉండి వచ్చిన తర్వాత మళ్ళీ జోగి రమేష్ ఎందుకు టెంప్టింగ్ కామెంట్స్. ఆయన ఏమనుకుంటారంటే మళ్ళా తిడితే మళ్ళా మంత్రి పదవి వస్తుందని మళ్ళా అనుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళకి రాజకీయ పార్టీల అధినేతలు కూడా వాడుకోవాలి, వదిలేయాలని చెప్తాను నేను. రాజకీయ పార్టీల అధినేతలు కూడా, ఎందుకంటే ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే ఇట్లే ఈ తిట్టడాల్లో పోటీలు, అధినేతలు ప్రసన్నం చేసుకోవడంలో పోటీలు. ఇటువంటి వాళ్ళను ఆ బూత్ మాట్లాడే వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. చేస్తే ఎట్లా ఉంటుంది? అల్టిమేట్ గా శాంతి భద్రత అదుపు తప్పితే చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి కాదు. అది గుర్తు పెట్టుకోవాలి. జగన్ టైంలో శాంతి భద్రతలకు లా అండ్ ఆర్డర్ ఇబ్బంది జరిగితే ఆ ప్రభుత్వానికే నష్టం, ప్రతిపక్షానికి ఏం నష్టం ఉండదు. ఇండస్ట్రీస్ రాకపోతే ప్రభుత్వానికే కదా నష్టం. రాష్ట్రంలో శాంతి భద్రత లేకపోతే ఎవరు నష్టపోతారు? ఆలోచించాలి అది. సో అందుకని ఈ ఇష్యూని ఇక్కడతో క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది రెండు పార్టీలు కూడా. జగన్ అయితే క్లోజ్ చేసేటట్టు కనిపించట్లేదు కదా, మళ్ళీ ఇంకో టూర్ ఉంది. ఎస్, జోగి రమేష్ దగ్గరికి ఆయన వెళ్తారు. ఆబ్వియస్లీ ఆయన ఏమంటారంటే పరామర్శ, ఓదార్పు యాత్ర ఎక్స్పర్ట్ కదా జగన్. అదే ఇప్పుడు మల్లాది విష్ణు గారు అమలు చేయట్లేదు పథకాలు అవి ఇవి అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. దాని మీద జగన్ పర్యటన చేస్తే బాగుండేది. దాని మీద అసెంబ్లీలో క్వశ్చన్ చేస్తే బాగుండేది. అసెంబ్లీలో వాళ్ళు రావట్లేదు, కౌన్సిల్లో మాత్రమే వస్తున్నారు. నెంబర్ తక్కువ ఉంది కాబట్టి అసెంబ్లీ ఇక్కడ కేసీఆర్ రావట్లేదు, అక్కడ జగన్ రావట్లేదు. రెండు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ అంటే అట్లా అయిపోయింది, లైట్ అయిపోయిన పరిస్థితి. సో చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్. మళ్ళీ ఎల్లుండి జగన్కైతే జనం అయితే ఖచ్చితంగా వస్తున్నారు. ఆ టీడీపీ వాళ్ళు ఏమంటారంటే మేము జన సమీకరణ చేస్తే 1 కోటి మంది వస్తే తట్టుకోలేవు జగన్ అని వాళ్ళు చెప్తున్నారు. సో ఏమంటారు, వీళ్ళు తిట్టుకొని ప్రజలకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అది మాత్రం నాకు అనిపిస్తుంది. అది రాజకీయాల్ని రంజుగా ఉంచుతున్నారు. కానీ పక్క స్టేట్స్ వాళ్ళు మాత్రం చూసి అసహించుకుంటారేమో అనిపిస్తుంది నాకు. ఆబ్వియస్లీ అనుకుంటారు, అందుకనే అది మంచిది కాదు. పాలన అడ్మినిస్ట్రేషన్ మీద ఎప్పుడు చర్చ జరగాలి తప్ప ఈ దాడులు, ప్రతి దాడులు, ర్యాలీలు, తిట్లు, బూతుల మీద చర్చ జరిగితే అల్టిమేట్ గా ఆ రాష్ట్రానికి ఎఫెక్ట్. ఓకే, సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ కేవలం వారం రోజులు మాత్రమే ఉన్నాయి. రేవంత్ రెడ్డి వాళ్ళ సంచలన కామెంట్ చేశారు. ఎవరికి నువ్వు జాతిపిత, ఎవరికి జాతిపిత అంటూ మరొకసారి ఆ జాతిపిత అంశాన్ని రేజ్ చేశారు. కేసీఆర్ ను చాలా తీవ్ర పదజాలంతో మరొకసారి ఆయన దూషించారు. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.